హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ మనం డిప్లొమా ఫస్ట్ ఇయర్కి సంబంధించిన M1లోని యూనిట్ 1 చాప్టర్ 3 మ్యాట్రిసెస్కి సంబంధించిన 10 మార్కులకి ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. అయితే ఈ ప్రాబ్లం మన పబ్లిక్ క్వశ్చన్ పేపర్లో 11th అడగడం జరుగుతుంది. 11th క్వశ్చన్ ఓన్లీ ఒకటే అడుగుతాడు, ఏబీలు అడగడు. మిగిలిన దాంట్లో ఏబీలు ఉంటాయి, కానీ మ్యాట్రిసెస్ చాప్టర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఒకటే ఉంటుంది. ఓకేనా? ఆ ఒక క్వశ్చన్ ఈ క్రామర్స్ మెథడ్ అయినా మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అయినా ఉంటుంది. ఓకేనా? సరే, ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ చేస్తుంటాను, గమనించండి. ఓకేనా? ఫస్ట్ మనం ఇచ్చిన ఈక్వేషన్స్ని క్యాపిటల్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ బి లాగా రాసుకుంటాం. అలా రాసుకున్నాక మనము డెల్టా కనుక్కోవాలి, డెల్టా 1 కనుక్కోవాలి, డెల్టా 2 కనుక్కోవాలి, డెల్టా 3 కనుక్కోవాలి. దాని తర్వాత ఎక్స్ వాల్యూ కనుక్కోవడానికి డెల్టా 1/డెల్టా, వై వాల్యూ కనుక్కోవడానికి డెల్టా 2/డెల్టా, జెడ్ వాల్యూని కనుక్కోవడానికి డెల్టా 3/డెల్టా ఉపయోగించి చేస్తాం. ఓకేనా? ఎస్, చూడండి. గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్, ఓకే, ఏ ఉన్నాయి అవి రాస్తున్నా. ఎక్స్ ప్లస్ వై ప్లస్ 3z ఈజ్ ఈక్వల్ టు 6. అదేవిధంగా ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2. అదేవిధంగా 2x మైనస్ వై ప్లస్ 3z ఈజ్ ఈక్వల్ టు 9. ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ని క్యాపిటల్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి లాగా రాయాలి. ఓకే, ద అబోవ్ ఈక్వేషన్స్ can be written as, the above equations can be written as ఎలా రాస్తామంటే క్యాపిటల్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి లాగా రాస్తాం. ఇక్కడ క్యాపిటల్ ఏ అంటే ఆ ఈక్వేషన్స్ యొక్క XYZ కోఎఫిషియన్స్ని రో వైజ్ రాస్తాం. మొదటి రోలో 1 1 3 అంటే వాటి XYZ కోఎఫిషియన్స్, రెండవ రోలో 1 1 1, మూడవ రోలో 2 -1 3. మరి క్యాపిటల్ ఎక్స్ అంటే మన ఈక్వేషన్స్లో వేరియబుల్స్ రాసుకో, అంటే ఏమున్నాయి XYZ, దాన్ని వేరియబుల్ మ్యాట్రిక్స్ అంటాం. మరి క్యాపిటల్ బి అంటే మన ఈక్వేషన్కి రైట్ సైడ్ ఉన్నవే కాన్స్టెంట్, సో వాటిని కాలంలో రాసాయి, దాన్ని కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అని చెప్పాలి. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇవన్నీ కాన్స్టెంట్, కోఎఫిషియంట్ అట్లా చెప్పాను కదా, అవి నోట్ చేస్తున్నా. where capital A is equal to coefficient matrix, so which is equal to ఆ ఈక్వేషన్స్ యొక్క XYZ కోఎఫిషియన్స్ ఆల్రెడీ ఇక్కడ రాసేసాం మనం. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు వేరియబుల్ మ్యాట్రిక్స్ రాద్దాం. క్యాపిటల్ X is equal to వేరియబుల్ మ్యాట్రిక్స్ is equal to XYZ. అదేవిధంగా కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ 6 to 9. ఓకే, ఎస్. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి? డెల్టా కనుక్కోవాలి. ఓకేనా? డెల్టా ఈజ్ నథింగ్ బట్ డెట్ ఏ అని చెప్పాను ఇక్కడ. డెట్ ఏ మ్యాట్రిక్స్కి డెట్ కనుక్కోండి. ఏ మ్యాట్రిక్స్ ఇదే కదా, 1 1 3, అదేవిధంగా 1 1 1, అదేవిధంగా 2 -1 3. ఓకే, మరి డెట్ని ఎలా కనుక్కోవాలి? ఫస్ట్ రోలో సింబల్స్ వేసుకోవాలి. ఫస్ట్ ప్లస్ మైనస్ ప్లస్. ఎందుకు ప్లస్ వచ్చిందంటే ఈ 1 అనేది ఫస్ట్ రోలో ఉంది, ఫస్ట్ కాలంలో ఉంది, అంటే -1 హోల్ పర్ 1 + 1 అంటే -1 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ వస్తుంది. అయితే ఇక్కడ దీనికి మైనస్ ఉంది, 1కి మైనస్ ఎందుకంటే ఆ 1 ఫస్ట్ రోలో ఉంది, సెకండ్ కాలంలో ఉంది. -1 హోల్ పర్ 1 + 2 -1 హోల్ క్యూబ్ అంటే మైనస్ అవుతుంది. ఓకేనా? అది రీజన్. ఓకే, ఎస్. ఇక్కడ ప్లస్ ఎందుకంటే ఆ 3 అనేది ఫస్ట్ రోలో ఉంది, థర్డ్ కాలంలో ఉంది. ఎస్, మరి చూద్దాం. ఈ 1 ఉన్న రో కాలం ఎలిమినేట్ చేయండి, మిగిలిన దానికి ఏడి మైనస్ బీసీ అప్లై చేయండి. ఎస్, మీరు గమనిస్తే 2/2 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ కనుక్కోవడానికి ఇది ఫార్ములా. ఏడి మైనస్ బీసీ ఫార్ములాలో మైనస్ ఉంటుంది, గమనించండి.
ఈ 1 రో కాలం తీసాను కదా, ఏడి 3 into 1 3, ఫార్ములాలో మైనస్ ఉంది, ప్లస్ 1 into 1 1. నెక్స్ట్ ఇక్కడ 1కి మైనస్ ఉంది, ఆ 1 ఉన్న రో కాలం తీసేయండి, ఏడి మైనస్ బీసీ సార్. 3 into 1 3, 2 into 1 2. ఓకేనా? అదేవిధంగా ఇక్కడ ప్లస్ 3, ఆ 3 ఉన్న రో కాలం తీసేయండి, ఏడి మైనస్ బీసీ అంటే -1 minus 1 into 2 అంటే 2. ఎస్, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 plus 3 plus 1 4, 3 minus 2 1 plus 3 -1 -2 రెండింటిని యాడ్ చేయాలి, మైనస్ సింబల్ వేయాలి. ఈజ్ ఈక్వల్ టు 4 into 1 4, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 9, 3 3s అని. ఇక్కడ రెండు మైనస్ ఉన్నాయి, ఫస్ట్ ఆ రెండింటిని యాడ్ చేసి మైనస్ సింబల్ అయ్యి మళ్ళీ సబ్ట్రాక్షన్ చేద్దాం మిగిలిన నంబర్ని. అంటే 4 minus 10 సార్, ఈ రెండింటిని యాడ్ చేస్తే అంటే -6. ఓకే, ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంది, సబ్ట్రాక్షన్ చేయాలి, బిగ్ నెంబర్ సింబల్ వేసుకో. 10 4లో బిగ్ నెంబర్ 10, దానికి సింబల్ మైనస్ ఉంది. సో అది అనమాట. ఇలా కనుక్కున్న ఈ డెల్టా నాట్ ఈక్వల్ టు 0. ఓకేనా? నెక్స్ట్ నేను డెల్టా 1ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. డెల్టా 1 ఏంటంటే ఫస్ట్ కాలంలో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ నోట్ చేయండి. కాన్స్టెంట్ ఏముంది? 6 2 9. మరి సెకండ్ కాలంలో, థర్డ్ కాలంలో డెల్టాలు ఏమున్నా అది నోట్ చేయండి, ఇదే కీ పాయింట్. సెకండ్ కాలంలో ఏముంది? 1 1 -1. థర్డ్ కాలంలో 3 1 3. ఓకేనా? ఎస్, ఇప్పుడు ప్లస్ మైనస్ ప్లస్ వై. ఇప్పుడు ఇక్కడ ఉన్న 6 ఉందిగా, ఆ 6 ఉన్న రో కాలం తీసే, ఏడి మైనస్ బీసీ 3 into 1 3, ఆల్రెడీ ఫార్ములాలో మైనస్ ఉంది, +1. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ 1కి మైనస్ ఉంది, ఈ 1 ఉన్న రో కాలం తీసేయండి, ఏడి 2 3 6 మైనస్ బీసీ 9 into 1 అంటే 9. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న +3 ఉంది, ఆ 3 ఉన్న రో కాలం తీసి ఏడి మైనస్ బీసీ అంటే -2 -9. ఓకేనా? సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నోట్ చేస్తున్నా. సో డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు 6 into 3 plus 1 అంటే 4, అదేవిధంగా -1 6 -9 అంటే -3. నెక్స్ట్ చెప్పండి, +3 -2 -9 -11, రెండింటిని యాడ్ చేయాలి, మైనస్ సింబల్ వేయాలి. ఓకేనా? ఇక్కడ డెల్టాని మనం నోట్ చేద్దాము, -6. డెల్టా 2 ఎంత వస్తుందో చూద్దాం. మరి డెల్టా 1 6 into 4 24, మైనస్ ఇంటూ మైనస్ +3, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, 11 into 3 33. ఫస్ట్ ప్లస్లను యాడ్ చేయండి. డెల్టా 1 ఈజ్ ఈక్వల్ 24 + 3 27 -33. సబ్ట్రాక్షన్ చేయండి, బిగ్ నెంబర్ సింబల్ అయింది, 33 బిగ్ నెంబర్, దానికి సింబల్ మైనస్ ఉంది, సో -6. డెల్టా 1 ఎంత సార్? -6. ఓకేనా? డెల్టా -6, డెల్టా 1 -6. ఓకేనా? నెక్స్ట్ డెల్టా 2 కనుక్కుందాం. మరి డెల్టా 2 అంటే సెకండ్ కాలంలో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ నోట్ చేయండి. అంటే 6 to 9 ఉంది, అది సెకండ్ కాలంలో వేసే. మరి ఫస్ట్ కాలంలో, థర్డ్ కాలంలో డెల్టాలు ఏవైతే ఉన్నాయో అవి నోట్ చేయండి. అదే కదా డెల్టా. ఎస్, 1 1 2. థర్డ్ కాలంలో 3 1 3. నెక్స్ట్ ఫస్ట్ రోలో ప్లస్ మైనస్ ప్లస్ వేసేయి, ఇంకా డెట్ని రిమూవ్ చేయి. ఎస్, విచ్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఆ 1 ఉన్న రో కాలం తీసాను, ఏడి మైనస్ బీసీ అంటే 2 into 3 6 -9. అదేవిధంగా -6 ఉంది అక్కడ, ఆ 6 ఉన్న రో కాలం తీసేయండి, ఏడి మైనస్ బీసీ 1 into 3 3, 2 into 1 2. అదేవిధంగా +3, ఇక్కడ 3 ఉన్న రో కాలం తీసేయండి, ఏడి మైనస్ బీసీ అంటే 9 - 2 2s are 4. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 6 - 9 అంటే -3, 3 - 2 అంటే +1, +3 9 - 4 అంటే +5. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. అదేవిధంగా -6 + 3 5s are 15. ఇక్కడ ఫస్ట్ మైనస్లు ఉన్నాయి, ఆ రెండింటిని యాడ్ చేయండి, -9 + 15 సార్. 15లో 9 పోతే +6 సార్, బిగ్ నెంబర్ సింబల్ వేసుకో. సో డెల్టా 2 ఓన్లీ 6.
ఇప్పుడు మనం డెల్టా 3ని కనుక్కోవాలి. డెల్టా 3 అంటే థర్డ్ కాలంలో కాన్స్టెంట్ వేసేయండి. ఇదే కదా థర్డ్ కాలం. ఎస్, కాన్స్టెంట్ చెప్పండి. 6 to 9. మిగిలిన ఫస్ట్ కాలంలో సెకండ్ కాలంలో డెల్టాలు ఏవైతే అవి నేను నోట్ చేశాను. ఎస్, చూడండి ఇంకా. సో ఇక్కడ ఈ 1 ఉన్న రో కాలం తీసాను. ఏడి మైనస్ బీసీ అంటే 9 + 2 సార్. అదేవిధంగా ఇక్కడ 1 ఉంది, దానికి మైనస్ సింబల్. ఆ 1 ఉన్న రో కాలం తీసేయండి. ఏడి మైనస్ బీసీ 9 × 1 9 2 × 4 ఇది ఉన్న రో కాలం తీసాను. ఏడి సార్ మైనస్ బీసీ. ఓకేనా? 2 × 4. నెక్స్ట్ +6 ఇక్కడ కనిపిస్తున్న 6 ఉన్న రో కాలం తీసేయండి. ఏడి అంటే -1 మైనస్ బీసీ అంటే 1 × 2 అంటే 2. 9 + 2 11. అదేవిధంగా 9 - 4 అంటే +5 +6 -1 -2 -3 రెండు మైనస్లను యాడ్ చేయాలి, మైనస్ సింబల్ వేయాలి. 11 × 1 11 -1 × 5 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 6 3 is 18. ఫస్ట్ ఇప్పుడు రెండు మైనస్ టర్మ్స్ వాటిని యాడ్ చేయండి. -18 -5 -33. ఓకే, -33 లో నుంచి 11ని తీసేయండి. 2 ఇక్కడ 2, సో ఏమవుతుంది? 22. ఎస్, కాబట్టి ఇక్కడ బిగ్ నెంబర్ మైనస్ వస్తుంది, కాబట్టి ఆ మైనస్ అట్లనే రాసే. ఓకేనా? కాబట్టి ఈ 1 ఉన్న రో కాలం తీసాను, ఏడి మైనస్ బీసీ. 1 ఉన్న రో కాలం తీసాను, ఏడి మైనస్ బీసీ. 6 ఉన్న రో కాలం తీసాను, -1 -2. సో కాబట్టి ఇక్కడ 11, ఇక్కడ 5, ఇక్కడ -3. 11 -5 -18 రెండింటిని యాడ్ చేయాలి. సారీ, ఇక్కడ ఒక చిన్న పాయింట్, -18 కదా ఇక్కడ. సారీ, 11 -18 -5 -23 కదా. ఓకే, ఇప్పుడు -23 + 11. 3లో 1 పోతే 1, 2లో 1 వెళ్తే 1. ఓకేనా? సో కాబట్టి సారీ, ఇక్కడ 3లో 1 పోతే 2 కదా. ఓకేనా? ఇంకా 12 వస్తుంది. సో -12 సార్, బిగ్ నెంబర్ సింబల్ కాబట్టి మైనస్ వస్తుంది. ఇంకొకసారి చూడండి, -5 -18 -23. -23 11 తీసేయండి. 3లో 1 పోతే 2, 2లో 1 పోతే 1. ఓకేనా? బిగ్ నెంబర్ సింబల్ వేసేసాను. ఎస్, ఇప్పుడు క్రామర్స్ రూల్. హెన్స్ బై క్రామర్స్ రూల్ ప్రకారం ఎక్స్ వాల్యూ కనుక్కోవడానికి డెల్టా1 ఎంత సార్? ఇక్కడ -6. అదేవిధంగా డెల్టా అంటే -6 క్యాన్సిల్, మైనస్ కూడా 1. y = డెల్టా2/డెల్టా. డెల్టా2 అంటే ఎంత సార్? ఇక్కడ -6 +6 ఇక్కడ చూడు బాగా, 6 బై డెల్టా అంటే -6 అంటే -1. z = డెల్టా3/డెల్టా. డెల్టా3 ఎంత సార్? ఇక్కడ -12 బై డెల్టా అంటే -6 మైనస్ క్యాన్సిల్, 6 1 6 2 times. Therefore x is equal to 1, y is equal to -1, z is equal to 2 are the solutions of the given system of equations. ఎస్, మీరు ఒక్కసారి గమనిస్తే ఈ XYZ వాల్యూస్ని కరెక్టా కాదా ఎలా వెరిఫై చేయాలి? సో ఈ XYZ వాల్యూస్ని మీరు ఏ ఈక్వేషన్లో అయినా సబ్స్టిట్యూట్ చేయండి. అంటే మనకి గివెన్ డేటాలు 3 లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చాడు, అందులో సబ్స్టిట్యూట్ చేయండి. నేను థర్డ్ వన్ తీసుకుంటున్నాను, 2x - 5 + 3z = 9. ఇందులో మీరు ఏదైనా తీసుకోవచ్చు. x ప్లేస్లో 1 చేయండి, 2 × 1 2 మైనస్, y ప్లేస్లో -1 ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, +1. z ప్లేస్లో 2 చేయి, 3 2 6 = 9. 2 + 1 3 + 6 9 = 9. ఎస్, మనం చేసింది కరెక్ట్. ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.